2014 తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన ఏమేం చేయగలిగినాం, ఎందుకు చేయగలిగినాం, ఎందుకు చేయలేకపోయినాం అన్నది కూడా నిరుద్యోగుల ముందు కానీ మిగతా ప్రజల ముందు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మూడవది, ఇక్కడ అనేక సమస్యలకు ఎక్కడ ఎవరెవరు అడ్డుపడుతున్నారు అనేది అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా వామపక్షవాదిగా ఎస్ఎఫ్ఐలో ఉండి నాయకునిగా ఉండి ఆ తర్వాత ఉద్యోగంలో చేరి ఆ ఉద్యోగం కూడా కష్టమైనప్పుడు కాలేజీ పెట్టుకొని నేను ఉద్యోగాలు కొందరు కల్పించేసి ఈ రోజున అనురాగ్ సంస్థల పేరు మీద దరిదాపుగా ఒక 2000 మందికి నేను డైరెక్ట్గా ఉద్యోగం ఇస్తున్న దానికి అధిపతిగా ఉన్నాను. రెండో అంశం, ఉద్యోగం అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అయిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు జేఏసీ రూపంలో ఈనాడు కోదండరామ్ గారు కావచ్చు, లేకపోతే యూనివర్సిటీలో ఉన్న అందరికీ తెలుసు మిత్రులు నాగేశ్వర గారు, ఎందుకంటే వారు నేను వామపక్షాలు ఇద్దరం కలిసి పనిచేసినాం. వారు సెక్రటరీ, ఆ తర్వాత నేను సెక్రటరీ ఉన్నాం. ఆ తర్వాత ఆ రోజున కోదండరామ్ గారు కానీ మిగతా వాళ్ళతో కూడా నేను ఉద్యమంలో ఉన్నాం. ఉద్యమంలో మా విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు క్యాంపస్లో ఉన్నప్పుడు జరిగిన ఉద్యమం అనేక వాటిలో పార్టిసిపేట్ చేస్తే నన్ను కూడా అరెస్ట్ చేసి 10 రోజులు జైల్లో పెడితే ఈనాడున్న కోదండరామ్ గారు కానీ మిగతా ఉద్యమకారులందరూ కూడా ఆ రోజున ఆనాటి ప్రభుత్వాన్ని అడిగిన ఉన్నది. కాబట్టి నా యొక్క వామపక్ష ఉద్యమంలో లేకపోతే తెలంగాణ ఉద్యమంలో నేనేంటి అనేది ఆ విద్యార్థులకు తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు. ఆ తర్వాత అందుకే నేను మొదటిసారిగా 2015లో ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చాను. కాబట్టి నాకు మిగతా వాళ్ళ సర్టిఫికెట్లు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఫాల్స్గా మాట్లాడుకుంటూ ఎవరో వాళ్ళు ఎంత గొప్ప అని చెప్పుకోవడం తప్పులేదు, ఇతరులను కించపరిచేటట్టు మాట్లాడడం అనేది సరైనది కాదు. అందుకే నేను చెప్పదలుచుకుంది నా యొక్క ఏంటి ఏందనేది ఎక్కడ చూసినా నెట్లో దర్శనం దొరుకుతుంది, లేకపోతే ఉస్మానియా విద్యార్థులు వెనకడం దొరుకుతుంది, తెలంగాణ ఉద్యమకారులు అడిగినా తెలుస్తుంది. కాబట్టి ఇంతకంటే ఎక్కువ దాన్ని చెప్పదలుచుకోలేదు. రెండో అంశం, తెలంగాణ ఉద్యమం తర్వాత ఉద్యమం కంటే ముందే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే నేను కూడా ఉద్యోగార్థినే ఉన్నాను, నిరుద్యోగిగా ఉన్నాను. ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసినాను. అక్కడ కూడా అరకొర జీతాలు వస్తున్నప్పుడు నేను ఇవాళ కాలేజీ నేను 1998లో పెట్టిన తర్వాత ఒకటే అనుకున్నాను, నేను నా యొక్క నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా నేను ఉద్యోగం ఇవ్వగలుగుతూనే నేను నడపాలి సంస్థ, లేకపోతే నడపొద్దని. నాటి నుండి నేటి వరకు 22 సంవత్సరాల్లో నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈనాటికి కూడా 5వ తారీఖు జీతాలంటే ఆ విధంగా ఇస్తూ ఉన్నాను. అదే విధంగా ఉన్నాను, చేయగలుగుతున్నాను, చేస్తాను. కాబట్టి ప్రైవేట్ అనేది ఏదో బూత్ పదంలాగా ఎవరో అనురాగం మీదనే దీని మీద ఉంటుందని చెప్పేసి అన్నారు. ఆ మాట్లాడే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో ప్రైవేటు హాస్పిటల్స్ పెట్టుకుంటారు, ప్రైవేట్ దందాలు చేస్తుంటారు. కానీ ఇతరులు మాత్రం వేరే వాళ్ళు ఏదైనా చేస్తుంటే మాత్రం వాటిని తిట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి అది వాళ్ళ విజ్ఞతగా వదిలిపెట్టేస్తారు. రెండో అంశం, 2015లో నేను గెలిచిన తర్వాత ఒకరు మాట్లాడతారు కౌన్సిల్లో అయినా మాట్లాడిండా అని. నేను కౌన్సిల్లో మాట్లాడినా లేదా అని చెప్పేసి కౌన్సిల్ వేదికలా వాళ్ళు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, రికార్డు చూస్తే తెలుస్తుంది. 2015 నుండి ఈనాటి వరకు జరిగిన ప్రతి కౌన్సిల్లో, ప్రతి సెషన్లో నేను మాట్లాడని రోజు, నేను మాట్లాడని అంశం, నేను మాట్లాడని అప్రోప్రియేషన్ బిల్లు, నేను మాట్లాడని థ్యాంక్స్ గివింగ్ టు ద గవర్నర్ ఏదైనా ఒక్కటి ఉంటే చూపించమని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. గత ప్రతి సెషన్, ప్రతి అంశం, ప్రతి సమస్య ఏదైనా కూడా ఆ సమస్యలను తీసుకొని నేను మాట్లాడి ఖచ్చితంగా వాటిని మాట్లాడమే కాదు, ఆ సమస్యల మీద అది అవుట్సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, టెంపరీ కావచ్చు, అడహాక్ కావచ్చు, అవర్లీ బేస్డ్ కావచ్చు, ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు ఒకటి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఇవాళ విద్యాశాఖలో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న అనేక మంది యొక్క సంఘాలు నా దగ్గరికి రాంది లేదు, నేను రిప్రజెంట్ చేయింది లేదు. కొన్నిటిని 100% సాధించడం, కొన్నిటిని 50% సాధించడం, కొన్నిటిని సాధించలే. కానీ గత 2015 నుండి ఈనాటి వరకు వందలాది సంఘాల డిమాండ్స్ని ఈ యొక్క అధికారుల ముందు, మంత్రుల ముందు, ప్రభుత్వం ముందు, కేసీఆర్ గారి ముందు పెట్టి సాధించినాం. ఇవాళ వాటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా, ఎవరి జీతాలు ఎట్లా ఉండే, ఇలా కాంట్రాక్ట్ లెక్చరర్స్ జీతాలు ఆనాడు 17,000 ఉంటే 37,000 అయినాయి, 20,000 ఉంటే 40,000 అయినాయి. వాళ్ళ యొక్క 10 నెలల జీతం ఉంటే 12 నెలలు అయింది. అదేవిధంగా అనేక సంస్థలు అవుట్సోర్సింగ్ కానీ అనేక వాళ్ళందరినీ కూడా ఇవాళ మీరు ఏ సంఘాన్ని కూడా ఇవాళ మీరు కళ్యాణ్ గారు మీరు కూడా ఒక్కొక్క సంఘంను పిలిచి రాజేశ్వర్ రెడ్డి మీ సంఘాన్ని రిప్రజెంట్ చేసినరా లేదా,
సొల్యూషన్ వచ్చిందా లేదా, వస్తే ఎంత వచ్చింది, రాకపోతే కారణాలు ఏంటని చెప్పొచ్చు. చాలామంది ఇంకా చెప్తున్నారు ఇవాళ కాంట్రాక్ట్ లెక్చరర్స్కి పర్మనెంట్ చేస్తామని జీవో నెంబర్ 16 ఇచ్చినాం. దానికి అడ్డుపడ్డది కాంగ్రెస్ పార్టీ కాదా, కోర్టులకు వెళ్ళింది. అయినా వాళ్ళందరికీ అడ్డుపడుతుందని చెప్పేసి ఒక 2 సంస్థల్లో ఇలా కరెంటు డిపార్ట్మెంట్లో కూడా అడ్డుపడ్డప్పుడు కోర్టు కొంత వేరే విధంగా దాని మీద మనకు వెసులుబాటు ఇస్తే 24,000 మందిని ఒకటే కలంపోటుతో పర్మనెంట్ చేసింది వాస్తవా కాదా? అదేవిధంగా ఇలా కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, లేకపోతే హోమ్ గార్డ్స్ కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఆనాడు 6,000, 8,000, 10,000, 12,000 జీతాలు ఉంటే వాళ్ళందరికీ డబల్ శాలరీస్ చేసి వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కల్పించి ఈనాటి వరకు కూడా ఇంకా చేయాలనే తపనతో ఉన్నది ప్రభుత్వం, అవునా కాదా? వీటన్నిటిని రిప్రజెంట్ చేసింది రాజేశ్వర్ రెడ్డా కాదా? రాజేశ్వర్ రెడ్డే ఇలా ప్రగతి భవన్కి పోయినా లేకపోతే సెక్రటేరియట్కి పోయినా ఎక్కడికి పోయినా కూడా రిప్రజెంట్ చేసినాం, చేస్తాం. భవిష్యత్తులో కూడా ఇవాళ 2000 రాజకీయాలకు 2 కాయిన్స్ ఉంటాయి. కాయిన్కి 2 పార్శ్వాలు ఉంటాయి. ఒక రాజకీయాలని వృత్తిగా ఎంచుకొని సంపాదన మార్గం పెట్టుకుంటే కొంతమంది ఉంటారు. రాజకీయాలను వృత్తిగా దాన్ని సేవ చేయడం కోసం ఉపయోగించుకున్నాం. మేము వామపక్ష భావజాల నుంచి వచ్చినాం, తెలంగాణ ఉద్యమాన్ని అందుకున్నాం. ఇవాళ ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా వాళ్ళ కోసం ఇవాళ నా ఇంటికి కానీ నా ఆఫీస్కి కానీ ఇవాళ వచ్చిన ప్రతి సంఘాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి శక్తిని కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గరికి చేర్చినాం. వారి సమస్యలు మీటెడ్ చేసినాం. ఆ సమస్యల సాధనకి ఎంతో కొంత చేసినాం అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. అదేవిధంగా 2వ అంశం నిరుద్యోగం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అదే అది సారథి గారు అదే అడుగుతున్నాను. ఒక్క నిమిషం ఆగండి మీరు. రాజేశ్వర రెడ్డి గారు చెప్పండి. మీరు కాంట్రాక్ట్ వ్యవస్థనే కేసీఆర్ గారు చాలాసార్లు తప్పుపట్టారు. ఈ మంత్రులను కాంట్రాక్ట్ చేద్దామా, ముఖ్యమంత్రిని కూడా కాంట్రాక్ట్ చేసేద్దామా, చంద్రబాబు తెచ్చారని విమర్శలు చేశారు. ఇప్పటికీ కాంట్రాక్ట్ వ్యవస్థ అలానే ఉంది. ఎందుకు క్రమబద్ధీకరించలేకపోతున్నారు? చేస్తారా చేయరా? ఒకటి రుద్రమదేవి గారు మాట్లాడినారు, చెప్పండి మీరు ఎవరికి రిప్రజెంట్ చేశారు, ఎట్లా చేశారని చెప్పేసి. నేను ఎవరికి చేయలేదని చెప్పేసి వారిని అడగమంటే బెటర్. వారు 2-3 సమస్యలు అన్నారు. అంటే ఒక రెవెన్యూ సంఘాలు అందుకే చెప్తున్నా, వారు అడిగిన క్వశ్చన్ అడిగినారు, నేను ఆన్సర్ చెప్పినాడు అని అడగండి. వారు అడిగిన తర్వాత చెప్పండి. ఏ సంఘాలు ఒకటి ఇవాళ ఒక రెవెన్యూ శాఖ ఉంది, అది విఆర్ఏ సంఘం కావచ్చు, విఆర్ఓ సంఘం కావచ్చు, ఎంఆర్ఓ సంఘం కావచ్చు, డిప్యూటీ కలెక్టర్స్ కావచ్చు, కింద ఉన్న మస్కూరీలు కావచ్చు. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మొదలు పెడితే పైన డిప్యూటీ కలెక్టర్కు ఉన్న అన్ని సంఘాలని వాళ్ళ సంఘాలకు అతీతంగా నేను పోయి రిప్రజెంట్ చేసి వీలైనంత వరకు 6,000 జీతం ఉంటే 10,000 చేసినాం, 10,000 పర్మనెంట్ చేయబోతున్నాం. వాళ్ళకి ఇంకా భద్రత కలగలేదు, విఆర్ఓ ఇదంటే కూడా అది కూడా చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ రెవెన్యూ శాఖలోనే మొత్తం కూడా చేసినాం. అది హెల్త్ డిపార్ట్మెంట్కి వస్తే ఆశాలకు ఆ రోజున 1,747 రూపాయలు ఉంటే ఇలా 6,000 రూపాయలు చేసుకున్నాం. అంగన్వాడీది 7,000 ఉంటే 10,500 చేసుకున్నాం. అదేవిధంగా ఏఎన్ఎంల జీతాలు పెంచుకున్నాం, నర్సుల జీతాలు పెంచుకున్నాం, ఆయుష్ డాక్టర్స్ రిప్రజెంట్ చేసినాం. అందులో ఉండే అనేక ఉద్యోగస్తులను కూడా నేను వచ్చి ఆగండి. మేము చెప్పిన తర్వాత మీరు క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ అడిగిన తర్వాత సమాధానం చెప్పండి. మీరు అడిగినండి చెప్తున్నాం, ఆ విధంగా మాట్లాడిస్తే కాదండి. మూడోది అలా వారు చెప్పారు ట్యూషన్ ఫీజు రాలేదని. వారికి ఏం తెలుసండి ట్యూషన్ ఫీజు ఎంత వస్తుంది అనేది? ఒక సంవత్సరానికి అలా ఫీజు మొత్తం వచ్చింది 2,100 కోట్లు. ఇవాళ జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఫార్మసీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ ఇవాళ ఆల్మోస్ట్ 85 to 90% గత సంవత్సరం మొత్తం కూడా ఇవాళ వచ్చినాయి. ఎక్కడైనా ఏమైనా అవసరం అనుకుంటే ఇవాళ జూన్ మాసంలో కరోనా సమయంలో కూడా ఇచ్చినాం. వాళ్ళ స్కూల్స్ లో వాళ్ళకు ఆగండి ఏం తెలుసండి మీకు ఆర్టీఎఫ్ ఉండండి. ప్రైవేట్ స్కూల్స్ లా మేనేజ్మెంట్ లని ఇక్కడికి పిలిపియండి 10 టీవీ స్టూడియో తీసుకోండి. ఒకవేళ కనుక నేనే చెప్తున్నాను తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ గనుక మాకు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఇచ్చిండ్రు. ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము పల్లా రాజేశ్వర రెడ్డి గారు కనుక మా విద్యా సంస్థలు బతికేటట్టుగా చేసినాయి అని చెప్పిపోయండి. ఒకవేళ వాళ్ళు కాదు అంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు అభ్యర్థిత్వం నుంచి విరమించుకుంటారా, రాజీనామా చేస్తారా?
మీకు ఆయన ఏం ఎమ్మెల్సీ తెలుసండి? అభ్యర్థికి రాజీనామా మీకు చేశారా? ఏం తెలుసు? రాజీ గారు, ఒక్క చెప్తున్నా. నిమిషం. ఆయన రాజీ పదవికి గారు, రాజీనామా ఒక్క నిమిషం. చేస్తారా మరి? ఒక్క నిమిషం, అదే నేను చెప్తాను, రాజీనామా అడుగుతాను. చేస్తా. చెప్తాను, ఏంటి చెప్తాను. చేయండి. చెప్పండి, మీరే రాజీ డిబేట్ గారు, పెట్టండి. చెప్పండి. Yes, నేను మీరే ఒకటే డిబేట్ పెట్టండి. చెప్తున్నా. రేపు ఓపెన్ డిబేట్ లో 80% ఫీజు ఆర్టీఎఫ్ సంబంధించి గత ఫీజు సంవత్సరం రీఎంబర్స్మెంట్ బకాయిల గురించి నేను మాట్లాడుతున్నా అండి. మాట్లాడుతున్నాం. మా ఫీజు చెప్పండి, చెప్పండి. 80 నుండి 85% గత సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం ఇస్తాం. ఓకే. 80 నుండి ఇయ్యలే కదా 85% ఇంకా ఇయ్యలే కదా ఇంకా ఇయ్యలే కదా ఇచ్చినమండి. మీకు చూపిస్తారా 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 100% చూపియండి. 100% ప్లీజ్ చూపియండి. 100% అంటున్నా కదా. చూపియండి. ఒకటి. రెండోది కాంట్రాక్ట్ లెక్చరర్స్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మాట్లాడుతున్నాం. కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా ఎవరెవరికి కాంట్రాక్ట్ వ్యవస్థ కాదు, కాంట్రాక్ట్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలని జీవో నెంబర్ 16 తెచ్చినాం. ఆ 16 మీద కోర్టులో వేసింది ఎవరు? ఎన్ఎస్సీఏ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. దాని తర్వాత కోర్టులో ఛాలెంజ్ చేసినాం. అదే అటువంటిదే సిమిలర్ ఇవాళ జయభారత్ మన వారు సిపిఐ క్యాండిడేట్ వారు మాట్లాడుతున్నారు, జయసారథి రెడ్డి గారు ఏమంటున్నారు? 24,000 మంది ఆర్టిజాన్సన్ చేసిన ఉన్నారు. ఆర్టిజాన్సన్ చేద్దామని చెప్పేసి అంటే కోర్టు అడ్డుపడ్డది. దాన్ని వేరే విధంగా వాళ్ళని తీసుకొని వాళ్ళందరూ కూడా ఇవాళ 24,000, 23,000, 25,000 శాలరీస్ వాళ్ళని పెట్టేసి ఇచ్చేసి వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ అన్ని కూడా చేస్తున్నారు. జీతం ఇచ్చిన దగ్గర, ఇవ్వని దగ్గర, ఉద్యోగం వచ్చిన దగ్గర, రాని దగ్గర, రాటిఫై అయిన దగ్గర, కాని దగ్గర, ఇట్లా అబద్ధాలు ప్రచారం చేస్తే బతుకుతే ఎట్లా అండి? చెప్పేది ఏంటంటే ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఒక కరెంట్ డిపార్ట్మెంట్లో 33,000 ఉద్యోగాలు 2014 తర్వాత తీసుకున్నారు. 9,000 డైరెక్ట్గా, 24,000 ఈ విధంగా ఆర్టిజాన్స్ని మొత్తం పర్మనెంట్ చేశారు. లైన్మెన్ కావచ్చు, వైర్మెన్ కావచ్చు, అట్లా ఉన్న వాళ్ళందరినీ. అది వాస్తవం. కరెంట్ డిపార్ట్మెంట్ లోకి వచ్చి వాళ్ళని అడిగి తెలుసుకోమని చెప్పారు. మరి వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తున్నారండి? ఎవరు వాళ్ళు ధర్నా ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ఎవరు ధర్నా చేస్తున్నారు? ఆర్టిజన్స్ అనేటువంటి వాళ్ళు ఎందుకు ధర్నాలు ఎక్కడ చేస్తున్నారు? చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? మీరు ఎవరు చేస్తున్నారు? మీరు కరెంట్ ఎవరు డిపార్ట్మెంట్ కి చేస్తున్నారు? సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాల ఎక్కడ చేస్తున్నారు? నాయకులని ఎక్కడ నేను చేస్తున్నారు? అదే చెప్తున్నా అండి. ఎక్కడ చేస్తున్నారు? శేఖర్ గారు, ఎవరు కళ్యాణ్ చేయట్లేదు? గారు, మీరు ఎవరు చేయట్లేదండి? ఆ సంఘాల ఒకటి నాయకులని ఫోన్ లో తీసుకోండి. ఎవరు చేస్తున్నారు? ఫోన్ లైన్ లో తీసుకోండి. 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 వాణి గారు, ఒకటి. ఖచ్చితంగా రెండోది. వాణి గారు, మీతో ఇవాళ రాజేశ్వర రెడ్డి గారితో ఆ సంఘాలతో మళ్ళీ సర్వీస్ డిబేట్ రూల్స్ పెడదాం. వస్తాయండి. కావాలని ఉద్యోగం చెప్పి మళ్ళీ ఈయన రాలేదంటారు. చెప్పేటటువంటి- ఈయన ఉద్యోగం వచ్చిన వాడికి రాలేదంటారు. రెడ్డి గారు జీతం వచ్చిన వాడికి రాలేదంటారు. కరెంట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఎందుకు ధర్నాలు ఎవరు ధర్నా చేస్తున్నారండి? అరే నేను ఎవరు అడగమంటున్నా ధర్నా కదా, చేస్తున్నారండి? ఎందుకు మీరు ఎవరు కాళ్ళ చేయట్లేదు? ఎవరు కలపండి, చేయట్లేదు? కాళ్ళ కలపండి. అంటే ఎవరు పోరాడతలేరు మీరు తెలంగాణలో. మీరు తెలంగాణలో మాట్లాడారు, మళ్ళీ ఎందుకు వస్తున్నారు? అందుకే అండి కళ్యాణ్ గారు, తెలంగాణలో మీరు మీరు మాట్లాడిన చెప్పిన దాని తర్వాత వాళ్ళు ప్రకారము మాట్లాడండి. విద్యా తీసుకుందాం. సంస్థల వాళ్ళు మనం మాట్లాడిన మనం తర్వాత విద్యుత్ వాళ్ళు ఉద్యోగుల మాట్లాడండి. సంఘం నుంచి కూడా ఒక ఫోన్ వాళ్ళ లో కరెంట్ తీసుకుందాం. డిపార్ట్మెంట్ విద్యుత్ ఉద్యోగుల సంఘాలది. తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మాట్లాడండి. మాట్లాడండి, మాట్లాడండి. టీవీ5 చెప్పండి. సందర్భంగా టీవీ5 మీరు ఎవరైనా పంపించండి. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ వారు క్వశ్చన్ చేశారు కదా, 80 నుండి 85% ఫీ రియంబర్స్మెంట్ గత సంవత్సరానికి అయిపోయింది, ఈ సంవత్సరం పేమెంట్ అయిపోయింది. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. Okay. మీరు తప్పు ఉన్నట్లయితే నన్ను క్వశ్చన్ చేయండి. 2, ఓకే. 23 నుండి 24,000 మందిని ఈ ప్రభుత్వం కోర్టులో వ్యతిరేకంగా వస్తే కూడా మరలా వేరే రూపంలో పర్మనెంట్ చేసి Okay. ఒక్క కరెంట్ డిపార్ట్మెంట్లోనే 33,000 మందిని ఇవాళ ఉద్యోగాలు తీసుకున్నారు. 9,000 డైరెక్ట్గా, 24,000 మొత్తం ఆర్టిజాన్స్ని. ఆర్టిజాన్స్కి అక్కడెక్కడైనా చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు, అవి సాల్వ్ చేయబడతాయి. అంతేగాని ఉద్యోగం ఇచ్చినా దాని మీద అంటే దాని మీద మిగిలిన ఉండండి, శాఖల ఉండండి. సంగతి ఏందండి? మిగతా చెప్తాం, అన్ని కూడా చెప్తామండి, అన్ని చెప్తామండి, చెప్పండి. అన్ని ఓకే, చెప్తాం. ఓకే, చెప్పండి, ఇవాళ చెప్పండి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి నేటి వరకు ప్రభుత్వం చేత కానీ ప్రభుత్వం చేత నడపబడుతున్న సంస్థలు కానీ, అంటే ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, కరెంట్ కావచ్చు, ఈ సంస్థల్లో 1,50,000 సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినాం. ఓకే. 1,50,000, 50,236. నేను మీకు ఇలా డాక్యుమెంట్ ఇస్తా. ఈ డాక్యుమెంట్ వాళ్ళందరూ కూడా ఇస్తాం. ఈ డాక్యుమెంట్లో చెప్పిన దాంట్లో ఒక అక్షరం తప్పున్నా, ఒక అంకె తప్పున్నా నేను పోటీ చేయను. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే. 1,50,326 ఉద్యోగాలకు ఐడెంటిఫై చేసి 1,32,899 ఉద్యోగాలని నోటిఫికేషన్ ఇచ్చినాం. 1,26,641 ఫిలప్ చేసినాం. అది ఏ సంస్థలు ఎవరి ద్వారా చేసిందని కూడా మొత్తం మీకు చెప్తాం. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఏజెన్సీస్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అనేది ఇలా పబ్లిక్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 39,900కు నోటిఫికేషన్ ఇస్తే యాజ్ ఆన్ టుడే 30,594 మంది జాయిన్ అయ్యారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972 నోటిఫికేషన్ ఇస్తే 31,972 మంది పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా జాయిన్ అయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా 7,000కు నోటిఫికేషన్ ఇస్తే 3,600 మంది జాయిన్ అయ్యారు. ఇదే విధంగా మొత్తం కూడా నేను 80,000కు ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే 66,000 జాయిన్ అయ్యారు. సెకండ్ ఎవరైతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ లెవెల్లో ఆ జిల్లాలలో ఎక్కడైతే ఇవ్వాలనో వాటిని ప్రారంభం చేసినట్లయితే
16,656కి నోటిఫికేషన్ ఇచ్చినాం. జిల్లా లెవెల్లో లేకపోతే సంస్థ లెవెల్లో అటానమస్ బాడీస్గా, ఇండిపెండెంట్ బాడీస్గా, యూనివర్సిటీస్ కావచ్చు. ఇలా మన జయశంకర్ యూనివర్సిటీ ఉన్నది, వాళ్ళు ఒక 242కి ఇచ్చారు, ఇలా 179 అయినాయి. అదేవిధంగా జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ 9,355కి ఇచ్చినాం, అందరినీ రిక్రూట్ చేసుకున్నాం. అదేవిధంగా జెన్కో కానీ, ఎన్పిడిఎస్ఎల్ కానీ, ఎస్పిడిఎస్ఎల్ కానీ, వీటన్నిటిలో కూడా, ట్రాన్స్కోలో కూడా, వీటన్నిటిలో కూడా మొత్తం ఎక్కడెక్కడ అంటే 16,600 నోటిఫికేషన్ ఇస్తే 11,000 రిక్రూట్ చేసుకున్నాం. మిగతా అన్ని కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అట్లానే ఆర్టీసీలో 4,768, సింగరేణిలో 12,500, కరెంట్ డిపార్ట్మెంట్లో 6,648, ఇంకా ఈ యొక్క వాటర్ సివరేజ్ బోర్డులో 807, డిసిసిబిస్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, అందులో 1,571. ఇది నేను మీ అందరికి కూడా సర్క్యులేషన్కి ఇస్తా, మీకు ఇస్తా, మొత్తం అభ్యర్థులందరికి ఇస్తా, నిరుద్యోగులకు కూడా ఇస్తా. ఇందులో మేము ఇచ్చిన ఒక్క వర్డ్ కూడా ఖాళీల సంఖ్య కూడా నిన్ననే చెప్తామండి. మీరు మాట్లాడండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు అర్థం పర్థం లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 30,000 చేశారు, 30,000 చేశారు. డాక్యుమెంట్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా, ఉద్యోగాలకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 1,50,000 మంది రిక్రూట్ చేసినాం, రిక్రూట్ చేసినాం. నేను అడుగుతున్నా అండి, మీరు ఇచ్చే డాక్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తరపునిస్తున్నారా, టీఎస్పీఎస్సీ తరపునిస్తున్నారా, లేకపోతే ఎన్ని ఖాళీలు ఉన్నాయో నేను కూడా చెప్తాను. వారు ఎన్ని భర్తీ చేసిందో చెప్పారు కదా, వారు ఎన్ని భర్తీ చేసిందో చెప్పారు. అందులో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ, అందులో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ, అందులో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నింపినటువంటి ఉద్యోగాలన్నీ. రాణి గారు, రాజేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం. అభ్యర్థుల మధ్య గొడవ కాదు, మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. మనం ఇష్యూ బేస్డ్ గా మాట్లాడదాం. ఒక్క రెడ్డి గారు చెప్పాక రాజేశ్వర రెడ్డి గారితో మీరు అడిగిన వాటి అన్నిటి అంశాలు చెప్పిద్దాం. చెప్పిన తర్వాత కొంతమంది గ్రాడ్యుయేట్లు వాళ్ళు ఏమంటున్నారు, మిమ్మల్ని ఏం కోరుతారు అనేది వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ మహబూబ్ నగర్ జిల్లా నుంచే రాజేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు చిన్నారెడ్డి గారు చెప్పింది వాస్తవం. 35,000 ఉద్యోగాలు మాత్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏజెన్సీ. ఇక్కడ ఏజెన్సీస్ అనేది డిఫరెంట్ ఉంటాయి. రిక్రూట్మెంట్ బోర్డ్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, రెసిడెన్షియల్ వాళ్ళకి వేరే ఉంటుంది, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వేరే ఉంటుంది, సోషల్ వెల్ఫేర్ సొసైటీస్ వాళ్ళందరూ కూడా వేరే ఉంటుంది. ఈ విధంగా ఎవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళే చేసుకున్నాయి. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చిన వాటిల్లో దరిదాపుగా 105, 106 నోటిఫికేషన్లు ఇస్తే 102 నోటిఫికేషన్స్ ఇచ్చి 35,000 ఫిలప్ చేశారు. నేను ఇవాళ ఇక్కడ చెప్పింది 30,594 మాత్రమే, మిగతా కూడా ఇంకా యాడ్ చేయలే. అట్లానే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా, అది ప్రభుత్వ ఉద్యోగం కానీ పిఎస్సికేలే డైరెక్ట్ గా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేసింది. దాని ద్వారా 31,972 ఉద్యోగాలు 2014 తర్వాత ఇప్పటిదాకా అయినాయని చెప్తున్నారు. అట్లానే మీరు చెప్పిన సంఖ్య అన్ని చెప్పారు, సంఖ్య 1,20,000 చిల్లర మీరు చెప్పారు. అయితే సంఖ్యపై మాత్రం చాలా సంఖ్య చెప్తున్నారనే ఒక అనుమానం. నేను అనలే, వారు ఏమన్నారంటే కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ ఉంటాయి. నేను కార్పొరేషన్స్ కూడా ముందు చెప్పిన, ప్రభుత్వం చేత నిధులు కానీ లేకపోతే మామూలు కానీ తన సహాయంతో నడపబడుతున్న ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, కరెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటిలో దరిదాపుగా 40,000-45,000 ఉద్యోగాలు అయితే మొత్తం మీద ఈ ప్రభుత్వంలోనే 35,000 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినాయి. 32,000 ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధం లేదు. మన దగ్గర ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ, పోలీస్ ఉద్యోగాలు మాత్రం మీరు బాగా నింపారండి. ఎందుకంటే మమ్మల్ని అనగొట్టడానికి ఆ ఉద్యోగాలు అదే విద్యాలయాల్లో కానీ, విద్యాలయాల్లో కానీ, దాని తర్వాత హాస్పిటల్స్ లో కానీ లేదు. మీరు చిన్నారెడ్డి గారు ఇంతవరకు 6 ఏళ్లలో మిమ్మల్ని ఏ పోలీసు వాళ్ళు ముట్టుకోలేదు. ఒకటి దయచేసి మిమ్మల్ని చెప్పండి, ఏదైనా ఒక చిన్న సందర్భం ఉంటే చెప్పండి. ఒకటి. రెండోది ప్రభుత్వం లేదండి, ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది భారతదేశంలో నెంబర్ 1గా ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక చిన్న సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 day 2 days వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతున్నాయి. ఇవాళ అందులో
రాజకీయ ప్రమేయం అనేది లేదు. అది మీరు మీ మనస్సు పూర్తిగా మీకు తెలుసు. ఒక ధర్నా ఒకటి, చౌక్ లేదు, ధర్నా రెండోది చౌక్ అలా కూడా కోర్టుకు పోయి తెచ్చుకునే పరిస్థితి 32,000 అయినది. ఉద్యోగాలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లోనే అయినాయి, ఇంకా ఉన్నాయి, చేయాలి. అంతేగాని చేసిన వాటిని కూడా ఒప్పుకోకుండా 30,000 ఉద్యోగాలు సరే, ఓకే. మహబూబ్ నగర్ నుంచి సంఖ్య మహబూబ్ కొంచెం, అదే. ఏం కోరుకుంటున్నారు? దాదాపు ఒక 20-30 మంది అన్ని జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్లు మాట్లాడారు. అందరూ కూడా జనరల్ గా కార్యకర్తలైనా వాళ్ళు గ్రాడ్యుయేట్లే. కాకపోతే గ్రాడ్యుయేట్ల సమస్యలు నిజంగా కూడా చెప్తాం, వాటిని కూడా రిఫ్లెక్ట్ అయితే అయ్యాయి. ఏంటంటే మీరు టెట్ పెట్టారా, జేఎల్ పెట్టారా, డిఎస్సి పెట్టారా, కార్యకర్త అడిగినా గ్రాడ్యుయేట్ అడిగినా ఇవే ప్రశ్నలు కదా. అదే వాటికే ప్రభుత్వాన్ని అడగాల్సి చెప్తాం. చెప్పండి మీరు చెప్పండి. ఉద్యోగాలు అనేది ఏమో ముందు వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు అవుతారా ఏమన్నారంటే రాణి గారు మీతో మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం మాట్లాడండి. మా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడక మీ దగ్గర రాణి గారు, చిన్నారెడ్డి గారు, మీ ఇద్దరి దగ్గర మళ్ళీ వస్తాము. వచ్చిన తర్వాత మళ్ళీ రాజేశ్వర రెడ్డితో మాట్లాడదాం. మీకోసం చెప్పండి, కాదు, చెప్పండి అనేక మంది రాజేశ్వర రెడ్డి గారు నిరుద్యోగుల కోసం చెప్పండి. సమాధానం చెప్పాలి. చెప్పండి. ఇవాళ ప్రభుత్వ ఇక్కడ వ్యవస్థలో 3 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వం చేత నడుపుతున్న అనేక సంస్థలు ఏదైతే కార్పొరేషన్స్ ఉంటాయో వాటి, అది ఆర్టీసీ కావచ్చు, మిగతా కొన్ని కరెంటు కావచ్చు, ఇటువంటి వీటన్నిటిలో కూడా ఇప్పటికీ మనం నింపింది దరిదాపుగా 1,26,000 అయితే ఇంకా నింపాల్సినవి కూడా దరిదాపుగా 50,000 నుండి 75,000 దాకా గవర్నమెంట్ మిగతా దానిలో నింపే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తున్నాయి. కాబట్టి వాటిని కూడా నింపుకోవాలి. ప్రభుత్వం ఏర్పడినాడు 2014లో ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఇప్పటి వరకు చాలా వరకు చేసుకున్నాం. ఒక మిత్రుడు అడిగారు టెట్ ద్వారా ఎన్ని చేశారని. ఇవాళ టెట్ ద్వారా 8,000 ఉద్యోగాలు ఇస్తే 7,000 ఉద్యోగాలు జాయిన్ అయినరు. ఇంకొక 1,000 ఉద్యోగాలు ఇవాళ పండిట్స్ వాళ్ళే కోర్టుకెళ్ళి ఆపుకున్నారు. అది కాకుండా ఇవాళ కొత్తగా 800 కొత్తగా గురుకులాలు వచ్చినాయి. ఆ గురుకులాలో 14 నుండి 15,000 ఉద్యోగాలు ఫిలప్ అయినాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంతకుముందు డిఎస్సి అనేది అయిపోయేది, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా. ఇవాళ టెట్ ద్వారా గురుకులాల ద్వారా దరిదాపుగా 22,000 టీచర్ ఉద్యోగాలు ఇవాళ మైనార్టీ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, లేకపోతే బీసీ వెల్ఫేర్ కానీ, జనరల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీస్లో గత 3 ఏళ్ళుగా ఉద్యోగాలు ఫిలప్ అవుతున్నాయి. ఇది వాళ్ళకి తెలుసు. ఇవాళ ఉన్న కొద్దిమంది కార్యకర్తలు వేరే మాట్లాడవచ్చు కానీ 22,000 టీచర్ ఉద్యోగాలు 8,000 టెట్ ద్వారా మిగతా 14,000 గురుకులాల్లో ఫిలప్ అయినాయి. ఇది వాస్తవమా కాదా వాళ్ళని చెక్ చేసుకోమని. రెండో అంశం, ఇలా గవర్నమెంటే కాకుండా ఇలా ఐటీ డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ ఉంటాయి. ప్రైవేట్ ఉన్నట్లయితే ప్రైవేట్ అన్న నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి అన్న, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి కాదు కదా, చేయండి. నేను మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అన్నారు ఇవాళ ఇంటింటికి ఉద్యోగం ఇస్తామనేది ఎవరు కాదు. ఇవాళ వాళ్ళ యొక్క మిత్రులు ఎవరైతే చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పింది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో కానీ ఇక్కడ కానీ ఏ రోజు చెప్పలే. వారి దగ్గర ఉన్న చిన్నది ఏం పెట్టుకున్నారు, దిండి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ సందర్భంగా భూ నిర్వాసితులు అలాంటివి వస్తాయి, భూ నిర్వాసితుల్లో పోయినా మాకు ఇల్లు పోయినాయమ్మా అని చెప్పేసి అంటే మీ ఇంటికి ఒకటి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అంటే దాన్ని క్లిప్ పెట్టుకొని చెప్పారు. ఆ తర్వాత 4 సార్లు ఇవాళ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరికి సాధ్యం కాదు, కేసీఆర్ చెప్పలేదు, ఎవరికి సాధ్యం కాదు. ప్రతి ఇంటికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రభుత్వ ఉద్యోగమే వస్తుందని చెప్పేసి అందులో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి ఇంటికి వస్తాయి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటే ద్వారా జరుగుతుంది అనే ఒక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగం అనేది రాదు. 4 కోట్ల జనాభా ఉంటే 4 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి. అది తెలంగాణ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, కేంద్రమైనా, అమెరికా అయినా, జర్మనీ అయినా అదే ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏదైనా 50,000 నుంచి 70,000 ఉద్యోగాలు ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ చేయాల్సి ఉన్నది. ఇప్పటిదాకా 1,26,000 చేసుకున్నాం, 26,000 ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకా 50 నుండి 75,000 చేయాల్సిన ఉన్నది. ఖచ్చితంగా చేస్తాం ఉద్యోగాలు. ఇవాళ ప్రభుత్వ సంస్థలు తీసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం 2014 తర్వాత వచ్చిన తర్వాత ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువగా ఇవాళ దరిదాపుగా 13,662 ఫ్యాక్టరీస్ కానీ వచ్చినాయి. అనేక సంస్థల్లో దరిదాపుగా 2,04,000 కోట్లు 2,04,000 కోట్ల ఇలా మొత్తం కూడా పెట్టుబడులు పెట్టిండ్రు. తద్వారా 14,47,000 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో, అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, మిగతా అనేక దగ్గర కూడా ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల కానీ దరిదాపుగా 14-15 లక్షల ఉద్యోగాలు అనేది ప్రైవేట్ సెక్టర్లో ఆ ఇండస్ట్రీ టీఎస్ ఐపాస్ ద్వారా క్రియేట్ అయినాయి. ఇది కాకుండా ఇవాళ ఐటీ కేంద్రంగా హైదరాబాద్ ఉంది కాబట్టి 2014లో 58,000 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగినాయి.
అంటే ఒక ఐటీ మళ్ళీ మర్చిపోతామండి ఈ సబ్జెక్టుల నుంచి మర్చిపోతాం. ఒక నిమిషం, మీరు చెప్పిన 13,600 పరిశ్రమలలో 14 లక్షల ఉద్యోగాల్లో తెలంగాణ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, అది కూడా చెప్తాం. నాకు అది చెప్పండి. రైట్, 14 లక్షల ఉద్యోగాల్లో వారు ఏం చెప్తున్నారో అడుగుతున్నారు, అది కూడా చెప్తున్నాం. నేను ఐటీ చెప్పిన తర్వాత వారు దానికి సమాధానం చెప్తాను. ఇవాళ 2014లో మన యొక్క ఐటీ ఎగుమతులు 58,000 కోట్లు. ఇవాళ ఐటీ ఎగుమతులు 1,38,000 కోట్లు. దరిదాపుగా 58,000 నుంచి 130 అంటే 80,000 crores ఐటీ ఎగుమతులు పెరిగినాయి చాలా ఫాస్ట్గా. తద్వారా 2 లక్షల ఐటీ జాబ్స్ క్రియేట్ అయినాయి. నా ఒక్క యూనివర్సిటీలోనే గత 4 సంవత్సరాలు 4,000 ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. ఆ విధంగా అనేక యూనివర్సిటీస్లో కానీ ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ 2 లక్షలు, నేను ఇవాళ చెప్పేది ఏమైనా ఫిగర్ తప్పైతే నేను ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. పక్కనుంటే బెంగళూరులో ఎన్ని ఎంచుతున్నాయన్న? బెంగళూరు కంటే కూడా ఇక్కడ ఎక్కువ తప్పది. బెంగళూరులో మనకన్నా 3 అంతలు ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, 3 అంతలు ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్నారు. బెంగళూరు ఐటీ హబ్, దాన్ని ఎవరం కాదన్న. అందుకని అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి, అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి, మన ఒక్క రాష్ట్రమే కాదు. మీరు ఎంతసేపటికి ఇండియాలో ఇది ఒక్కటే గొప్పది, ఇంకొక మాట అండి. యూనివర్సిటీలో పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన ఒక్కరి యూనివర్సిటీలో 4,000 ఉద్యోగాలు వచ్చినాయని చాలా గొప్పగా చెప్తున్నారు. 4 సంవత్సరాలు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనము మనుషులుగా ఉన్నామా? ఈ ప్రభుత్వం ఉన్నదా? తెలంగాణలో యూనివర్సిటీలు, ఇదే యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నామండి. ఉస్మానియా యూనివర్సిటీకి వీసీ ఉన్నాడండి. ఉస్మానియా యూనివర్సిటీ, మీ యూనివర్సిటీలో 4,000 ఉద్యోగాలు వచ్చినాయి, బాగుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉండి పల్లా రాజేశ్వర రెడ్డి గారు సొంత యూనివర్సిటీ తెచ్చుకొని దాంట్లో 4,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు, 4 ఏళ్లకు బాగుంది. కానీ తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీకి వీసీ ఉండరు, కాకతీయ యూనివర్సిటీకి వీసీ ఉండరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వీసీ ఉండరు, ఉస్మానియా యూనివర్సిటీకి వీసీ ఉండరు, శాతవాహన యూనివర్సిటీకి వీసీ ఉండరు. ఏ యూనివర్సిటీకి వీసీ ఉండరు? సిగ్గులేని ప్రభుత్వం కాదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూర్చున్నారు అక్కడ. అవునండి, ప్రభుత్వానికి బాధ్యత ఉందా అండి? ప్రభుత్వానికి బాధ్యత ఉందా? మీరు మాట్లాడొచ్చు, నేను కూడా మాట్లాడొచ్చు. మాట్లాడండి, ఏం మాట్లాడతారో మాట్లాడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పల్లా రాజేశ్వర రెడ్డి గారు మీరు మాకు శత్రువు కాదు. మేము మీకంటే చాలా గౌరవంగా మాట్లాడతాం, చాలా గౌరవంగా మాట్లాడతాం. మీరు మాకు శత్రువులు కాదు. ఈ అన్ని యూనివర్సిటీస్ లో కూడా వైస్ ఛాన్సలర్స్ వేసి వాళ్ళు అక్కడ రిక్రూట్మెంట్ చేయమని చెప్తే ఎప్పుడండి 6 సంవత్సరాలకు ఇలాంటి దాకా చేయకుండా మీరు చెప్పిండ్రా? ఎవరికి చెప్పిండ్రండి? ఇవాళ చేస్తే దాన్ని అడ్డుపడ్డది ఎవరు అడ్డుపడ్డారండి? కాకమ్మ కథలు చెప్తారు. ప్రగతి భవన్ కట్టొద్దని కూడా అందరూ అడిగిండ్రు, మీరు కట్టకుండా ఆపిన్రా? మీరు ఆపిన్రా? ప్రగతి భవన్ కట్టొద్దని అందరూ అడ్డుపడ్డారు, మీరు ఆపిన్రా? ధర్నా చౌక్ ఓపెన్ గా ఉండాలని అందరూ అడ్డుపడ్డారు, మీరు ధర్నా చౌక్ ఎందుకు క్లోజ్ చేసిండ్రు? ఈ ప్రభుత్వం అనుమతిస్తే ఆ అనుమతిని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆర్ఎస్ఎస్ నాయకత్వం అవుట సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎందుకు ఆపింది? మాకు ఇంతకుముందు ఉన్న మొత్తం ఫ్యాకల్టీ వైజ్ రిజర్వేషన్స్ ఉండేది, ఇవాళ డిపార్ట్మెంట్ కావాలి. ఫ్యాకల్టీ అంటే కూడా వారికి తెలియదు, నేను చెప్తాను. సైన్స్ ఫ్యాకల్టీ ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీషు, అట్లా మొత్తం ఫ్యాకల్టీకి అంతా కూడా 6 ఉంటుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని. అది మాకు వద్దు, మాకు డిపార్ట్మెంట్ వైజ్ కావాలి. అంటే ఫిజిక్స్లో రిజర్వేషన్ వేరు, అది రోస్టర్ పాయింట్ కట్ కావాలి, మ్యాథ్స్కి కావాలి. ఆ విధంగా వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేషన్ ప్రొఫెసర్ మనోహర్ రావు గారు మిగతా వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళి దాన్ని ఆపినరు. తెలంగాణలో ఒక్క ఉస్మానియా కాదు, అన్ని యూనివర్సిటీలు అట్లే ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీ ఎవరు పోయినారు కోర్టుకి? ఎవరో అడ్డుపడ్డారని ఒక్క ఉస్మానియా కాదు, అన్ని యూనివర్సిటీలు బాధ్యతారహితమైనటువంటి సమాధానం, బాధ్యత లేని సమాధానం. అధ్యాపకులు మీరు ప్రగతి భవన్లో తెల్లారులేస్తే కేసీఆర్ గారి దగ్గర చేతులు కట్టుకొని మీ వ్యక్తిగత పనులు చేసుకోవడం తెలుసు మీకు. మీరు యూనివర్సిటీ తెలుసుకోవడం తెలుసు మీకు. తెలిసే మాట్లాడుతున్నాం. మీరంటే మాకు గౌరవం ఉందండి, మీ పదవికి మేము గౌరవం ఇస్తున్నాం. సమస్య మాట్లాడండి, అధ్యాపకులు ఉన్నారండి, ఉస్మానియా యూనివర్సిటీ అందరూ ప్రొఫెసర్స్ ఖాళీ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ లా కాకతీయ యూనివర్సిటీలో 1000 మంది స్టాఫ్ ఉండాల్సి వస్తే 200 మంది స్టాఫ్ ఉన్నారు ఇవాళ టీచింగ్ స్టాఫ్.
టీచింగ్ స్టాఫ్ ఎవరు అడ్డుపడతాడండి? మీకు ఉద్యోగం నియామకం నోటిఫికేషన్ ఇచ్చిండ్రా? అడ్డుపడితే క్లియర్ చేసుకోవాలన్నా ఒక్కడే నిమిషం నాదొక్కటే డిమాండ్ నేను కూడా లాస్ట్ ఫైనల్ ఒక్క నిమిషం వచ్చే దమ్ముందా? పోయాడ కూర్చొని బాధ్యత రాహిత్యమైనటువంటి పనులు చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా అనుకుంటున్నారు. మీరు మాట్లాడినట్టు కాదు. అందుకే యూనివర్సిటీకి పోయి మాట్లాడదాం. యూనివర్సిటీకి పోయి మాట్లాడదాం అంటున్నాను. యూనివర్సిటీకి పోయి మాట్లాడదాం. పోయి అక్కడ కూర్చొని మాట్లాడదాం. మీకు దమ్ముంటే చేయండి. మా మీద గుండావు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతసేపు అంతమంది మాట్లాడింది కదండి. వాళ్ళ ప్రజలేగా, వాళ్ళు పట్టభద్రులే కదా, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారా? వాళ్ళు పట్టభద్రులే అబద్ధాలు చెప్తున్నారా? తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికలలో కర్రు కాల్చి వాద పెడితే అప్పుడు తెలుస్తుంది మీకు. అప్పుడు చిన్నారెడ్డి గారు మీరు మాట్లాడండి ఒకసారి. చిన్నారెడ్డి గారు మీరు మాట్లాడండి. అదేండి ఓటుకు 2000 ఇచ్చి జనం డబ్బులు దోసుకొని ఓటుకు 2000 పంచితే గెలిచిండ్రు మీరు. మీకు దమ్ముందా? పైసలు పంచకుండా గెలిచే దమ్ముందా మీకు? నీలాగా దోచుకోవడం దాచుకోవడం నువ్వు అని మాట్లాడకండి. నువ్వు అని మాట్లాడితే నేను కూడా నువ్వని మాట్లాడాల్సి వస్తుంది. నేను కూడా నువ్వని మాట్లాడాల్సి వస్తుంది. రాణి గారు ఒక్క నిమిషం. మీరు నన్ను నువ్వు అంటే నేను కూడా మిమ్మల్ని నువ్వని మాట్లాడాల్సి వస్తుంది. రాణి రుద్రమ్మ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం చెప్పండి, మీరు చెప్పండి. మేము ఇవాళ ఈ ప్రభుత్వం 3 విషయాలలో, ఒకటి ఫైనల్ గా చెప్పండి. ఉద్యోగాల విషయంలో ఖచ్చితంగా 1,26,000 చేసినాం ప్రభుత్వ రంగ సంస్థల్లో. మిగతా 50 నుండి 75,000 కూడా చేస్తాం. ఉద్యోగుల కోసం ఏదైతే సమస్యలు ఉన్నాయో, అది పిఆర్సీ కావచ్చు, ఇలా సిపి కాంట్రిబ్యూటరీ పెన్షన్ కావచ్చు, సిపిఎఫ్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. తర్వాత ఇవాళ ఇంతకుముందు ఒక మిత్రుడు మాట్లాడుతూ నల్గొండ నుంచి అన్నాడు, ఇక్కడ ఉన్న ఫిలప్ చేయాలి గవర్నమెంట్ అని. ఒక నల్లగొండలో 3 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎప్పుడు రాలే. అది సూర్యాపేట కానీ, నల్లగొండ కానీ, బీబీనగర్ కానీ, ఇలా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. 3,000 ఉద్యోగాలను ఇప్పుడు ఫిలప్ చేస్తుంది. ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ మొత్తం కూడా ఫిలప్ అవుతున్నాయి. అది ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక యాదాద్రి పవర్ ప్లాంట్ భారతదేశంలోనే సూపర్ క్రిటికల్ పవర్ తీసుకొచ్చి దరిదాపుగా 4 నుండి 6,000 ఉద్యోగాలు వితిన్ 1 to 2 yearsలో వస్తాయి. ఒక నల్గొండలో ఇలా వారు చెప్తున్నారు. గిరిజన యూనివర్సిటీ ములుగులో ల్యాండ్ ఇచ్చినాం. అదేవిధంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి రిప్రజెంట్ 10 సార్లు చేసినాం. అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మేము రిప్రజెంట్ చేసినాం. వాళ్ళ ఎవరు రిప్రజెంట్ చేయలే. గాలి మాటలు, బట్టగాల్చి మీదేయడం, అరవడం, ఇవి చేసే వాళ్ళు తప్ప ఇవాళ మేము వాటన్నిటి గురించి కూడా రిప్రజెంట్ చేసినాం. ఇలా కేటీపీఎస్లో ఉన్న అన్ని కూడా ఇవాళ మొత్తం కూడా శాంక్షన్ చేయడమే కాదు, ఇవాళ భద్రాద్రి పవర్ ప్లాంట్ కూడా రెడీ అయిపోతున్నది. అదేవిధంగా అక్కడున్న చిన్న చిన్న పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో వాటిని కూడా స్టార్ట్ చేసినాం. ఖమ్మంలో ఐటీ హబ్ పెట్టి సక్సెస్ఫుల్గా 26 సంస్థలు ఇవాళ అక్కడికి వచ్చినాయి. దరిదాపుగా 1000 మంది ఉద్యోగులు నిన్ననే జాయిన్ అయినరు. అది వరంగల్లో ఇవాళ సైంట్ కానీ, టెక్ మహీంద్రా కానీ ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. సైనిక్ స్కూల్ కోసం తీసుకోరాబోతున్నాం. కాబట్టి ఇవాళ 3 రంగాల్లో కూడా వరంగల్ కానీ, నల్గొండలు కానీ, ఖమ్మంలో కానీ ఇవాళ కొత్త మెడికల్ కాలేజీలు పెట్టినా, కొత్త పవర్ ప్లాంట్లు పెట్టినా, కొత్త ఉద్యోగాలు వచ్చినా, ప్రతి గ్రామంలో ఇలా ఒక సెక్రటరీ ఉన్నాడు. ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఇలా టీచర్స్ని రిక్రూట్ చేసినాం. ఇలా మొత్తం కూడా ఎక్కడైతే అంగన్వాడీ, ఆశాలు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచింది ఇది ఒకటే. భారతదేశంలో హైయెస్ట్ శాలరీస్ అంగన్వాడీలకు కానీ, హోమ్ గార్డ్స్ కానీ, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ దరిదాపుగా ఇవాళ ఈ ప్రభుత్వం చేసినట్టు ఎవరు చేయలే. అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. ఇక్కడున్న నిరుద్యోగులు లక్షలాది మంది, దరిదాపుగా 78 లక్షల హౌస్ హోల్డింగ్స్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉద్యోగం కానీ మీరు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేదిక చెప్పారు, ఉద్యోగాలు ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఉద్యోగం రాదు, ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఉపాధిలో ఇవాళ ఈ ప్రభుత్వం మొత్తం నీళ్ళు ఇచ్చింది, చెరువులు బాగు చేసుకున్నాం, కాలువలు దొమ్మినాం, ప్రాజెక్టులు కట్టినాం. ఇవాళ మొత్తం కూడా రైతు బంధు ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, మొత్తం గ్రామ సీమలు మొత్తం కూడా ఏదో విధంగా ఉపాధి ఇచ్చినాం. అది ఏ ప్రభుత్వం ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నాం. భారతదేశంలో దిస్ ఇస్ ద ఓన్లీ గవర్నమెంట్ which has helped the farmers like anything. కాబట్టి ఖచ్చితంగా దాదాపు 3.5 గంటల నుంచి అందరూ అభ్యర్థులు చివరిగా ఒకటే మాట రాణి గారు ఒక్క నిమిషం. మనం 3.5 గంటలుగా చాలా అంశాలపై చర్చించాం. అభ్యర్థులు, ఆశావహులు, పట్టభద్రులు అందరు కూడా మాట్లాడారు.
ఇప్పుడు చివరగా మనం కంక్లూడ్ చేసే సమయం వచ్చింది. రాజేశ్వర రెడ్డి గారు ప్రభుత్వ ప్రతినిధిగా, సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మనతో ఇంకా ఇద్దరు గెస్టులు కూడా ఉన్నారు, చిన్నారెడ్డి గారు, రాణి గారు. వాళ్ళిద్దరితో ఒకసారి మాట్లాడిన తర్వాత ఫైనల్గా మీరు ఇద్దరు కంక్లూడ్ చేయండి. ఆ తర్వాత రాజేశ్వర రెడ్డి గారితో మేము మాట్లాడిస్తాం. రాణి గారు చెప్పండి, ఫైనల్గా షార్ప్గా చెప్పండి. రైట్, నాకు ఒక 3 నిమిషాలు టైం ఇవ్వండి. చెప్పండి 2 నిమిషాల్లో చెప్పండి. 2 నిమిషాల్లో ఇవాళ పలు శాఖలండి ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో 24,000 ఖాళీలు ఉన్నాయి. హెల్త్ మెడికల్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్లో 23,000 ఖాళీలు ఉన్నాయి. హోమ్ శాఖలో 37,000 ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 8,000 ఖాళీలు ఉన్నాయి. పంచాయతీ రాజ్లో 6,000 ఖాళీలు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్లో 5,000 ఖాళీలు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్లో 5,500 ఖాళీలు ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 3,300 ఖాళీలు ఉన్నాయి. లేబర్ ఎంప్లాయ్మెంట్లో 2,800 ఖాళీలు ఉన్నాయి. ఇరిగేషన్లో 2,700 ఖాళీలు ఉన్నాయి. ఇట్లా చూసుకుంటా పోతే ఓవరాల్గా ప్రభుత్వ ఉద్యోగాలలోనే ఇన్ని ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు ఇవాళ మేము ఏం అడుగుతున్నాము అనంటే, మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ ఎన్నిక అనేటువంటి అంశాన్ని పక్కకు పెడితే, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి నేను ఒకటి సూచన చేయదలుచుకున్నా. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి శత్రువు కాదు. వ్యక్తిగతంగా ఆయన మీద మాకు ఎటువంటి ద్వేషాలు లేవు. ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీగా వారి బాధ్యత, వారి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి గారైనా వాళ్ళ మంత్రివర్గమైనా వాళ్ళ పార్టీ బాధ్యతగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీని తీసుకురండి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. తెలంగాణ వచ్చినాడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఇయాల్టి వరకు మీరు నింపిన ఎన్ని, మీరు ఖాళీలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏనాడు మీరు నింపుతారు, ఎట్లా నింపుతారు, ఒక పద్ధతి ప్రకారం చేయండి. చేస్తే ఏమవుతుంది అంటే, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక నమ్మకం మీ మీద వస్తుంది, వాళ్ళ బ్రతుకు ఒక భరోసా వస్తుంది. అది పక్కకు పెట్టి బుల్డౌజ్ చేసుకుంటా మేము ఇన్ని నింపినాం, మేము అన్ని నింపినామని అబద్ధాలు చెప్పొద్దు దయచేసి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, విద్యాశాఖకు సంబంధించి ఇవాళ తెలంగాణ వికాసం ఒక తరాన్ని నాశనం చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి అక్కడ పాఠాలు చెప్పే పంతులే లేకపోతే పిల్లలకు చదువు ఎట్లా చెప్తారండి? చెప్పండి. 25,000 మంది స్కూల్ ఎడ్యుకేషన్లో 24,000 ఖాళీలు ఉంటే ఇవాళ ఒక ప్రిన్సిపలే డిఓ ఎంఈఓగా పనిచేస్తాడు. ఆ ఎంఈఓ 4 మండలాలకు ఒకడే ఎంఈఓ ఇవాళ పనిచేసే వ్యవస్థ గదా మన దగ్గర. 500 డిఈఓ పోస్టులు ఖాళీలు ఉంటాయా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో? అంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటటువంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిండ్రు. ఎందుకు పోస్టులు నింపరండి? దానికి ఇంకెవడన్నా అడ్డుపడ్డా? ఇవాళ కాలేజీలకు వస్తే ప్రభుత్వ కాలేజీల పరిస్థితి అదే. యూనివర్సిటీలకు వస్తే ఒక్క యూనివర్సిటీకి వీసీ లేకపోవడం అనేటువంటిది సిగ్గుచేటండి. అంటే మీకు రేషం వస్తుంది. చదువుకునే పిల్లలకు ఆడ చదువు చెప్పేటటువంటి అధ్యాపకులు లేకపోతే వాళ్ళు చదువుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ గోస ఎవరు చూడాలి మరి? ప్రభుత్వం బాధ్యత కాదా అది? వీసీలు ఉండరు, అధ్యాపకులు ఉండరు, అక్కడ కోర్సులు క్లోజ్ చేసేస్తున్నారండి. ఫ్యాకల్టీ లేక ఈ కోర్సులు లేవు అని చెప్పేసి మూసేస్తున్నారు మొత్తం. ఎక్కడ చెప్పండి? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఇప్పుడే ఇస్తాను మీకు డేటా మొత్తం ఇస్తా, దీన్ని జిరాక్స్ కాపీ కూడా చేసి చూపిస్తా మీకు. 1 సెకండ్ లైన్లో ఉండే, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఓయూలా అండి, అరబిక్ డిపార్ట్మెంట్ ఇప్పుడే చెప్తా. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఒక్క దానిలో 60 మంది టీచింగ్ స్టాఫ్ ఉండే అండి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు. ఇవాళ ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు టీచింగ్ స్టాఫ్? 7 నుంచి 12 మంది ఉన్నారు. ఎవరు అడ్డుపడతారండి? మీకు ఉద్యోగం నింప శాతగాక మంచిగా చెప్తున్నా. మీరేం అడిగిండ్రు? నేను కూడా కూల్ గా చెప్తున్నా. పల్లారాజేశ్వర రెడ్డి గారు, మీ మీద మాకేం శత్రుత్వం లేదు, మీరే చేయాలండి. ఎవరు చేస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఎవరు చేస్తారు? ఆ యూనివర్సిటీ అటానమస్ బాడీ వాళ్ళు చేసుకుంటారు. బీసీఏ లేకపోతే అక్కడి నుంచి అడిగి మీరు అక్కడి నుంచి గత ప్రభుత్వంలో ఉన్న వీసీ ఉన్నాడు కదా 3 సంవత్సరాలు రామచంద్రన్ గారు, ఆ రామచంద్రన్ గారికి ఫోన్ చేసి మేము ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా లేదా, పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఫిల్అప్ చేయలేదు చెప్పేదండి. జీవో నెంబర్ 17 ద్వారా 1,051 పోస్టులు నింపుకోమని చెప్పేసి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాళ్ళు నింపే దశలో సుప్రీంకోర్టుకు పోయి డిపార్ట్మెంట్ వైజ్ కావాలి, ఇది ఫ్యాకల్టీ వైజ్ ఉందని చెప్పేస్తే మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు కూడా వేశారా? సేమ్ కేస్ అండి. గిన్ని అబద్ధాలు చెప్తే మీరే ఫోన్ చేసి అడగమంటారు. ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలు కూడా నింపొద్దు అని ఎవరన్నా కేసేసిర్రా? ఎక్కడ నింపలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లను
రాణి గారు 1 minute లో conclude చేయండి. అయిపోతుంది. 24,000 24,000 ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ నియామకం కూడా చెయ్యొద్దు అని DSC ఎవరన్నా కేసేసిర్రా? DSC DSC level వేయొద్దు అని ఎవరన్నా చిన్న కేసేసిర్రా? DSC level నా చెప్పండి. TET ద్వారా అదే state లోనే టెట్ ద్వారానే నింపుతున్నాం. మీరు నింపొద్దు అని టెట్ ఎవరన్నా ద్వారానే కేసేసిర్రా? ఎందుకు నింపొద్దు? ఎవరన్నా DSC అనేది పాత కేసేసిర్రా? వర్డ్. దాన్ని కూడా ఎవరన్నా కేసేసిర్రా? నేను చెప్తాను దానికి ఎన్ని ఫిలప్ చేసినా కూడా చెప్తున్నా కదా. 24,000 ఖాళీలు ఉన్నాయిగా. 8,000 TJT ద్వారా fill up అవునండి, చేశాం. మంచిదే. 14,000 గురుకులాలు రాణి గారు, నేనేమంటున్నా గురుకులాలు different. నేనేమంటున్నా అండి, మీరు 8,000 ఎందుకంటే నింపితే ఒకటే మంచిదే. సెకండ్, వన్ సెకండ్, వన్ సెకండ్, మంచిదే. వన్ మీరు సెకండ్. 8,000 నింపితే వన్ సెకండ్. మంచిదే. ఇంకా మీరు దానికి 24,000 ఎందుకు వన్ నింపలేదని సెకండ్, నేను అడుగుతున్నా. ఓన్లీ వన్ సెకండ్. ఎందుకు రుద్రమదేవి నింపలేదని గారు, నేను అడుగుతున్నా. వన్ సెకండ్. ఇవాళ పేద ఇవాళ బడుగు ఒక్కటే బలహీన నిమిషం. వర్గాల పిల్లలు ఇదిగో, చదువుకోవద్దా? ఇదిగో మీకంటే ఎక్కువగా నేను మాట్లాడగలను. ఒకటే మాట్లాడండి, సెకండ్, ఒకటే మాట్లాడండి, సెకండ్. చెప్పండి. మీరు చెప్పిన దాంట్లో ఇవాళ హైదరాబాద్ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న స్కూల్స్ లో గవర్నమెంట్ వ్యవస్థ ప్రైవేట్ వ్యవస్థలో 51%, 49% ఉంటుంది. ఈ ప్రభుత్వ సంస్థలో ఉన్న 49%లో ఇవాళ అనేక 800 కొత్త గురుకులాలు వచ్చినాయి. 1,25,000 మంది ఉద్యోగాలు అందులో స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. తద్వారా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటంటే 23,000 ఉద్యోగాలు అక్కడికి వస్తే అందులో 14,000 ఉద్యోగాలని ఈ 3 సంవత్సరంలో నింపుకున్నాం. తద్వారా అక్కడ ఏమైంది, 500 స్కూల్స్లో 10 స్టూడెంట్స్ కంటే తక్కువ మంది ఉన్నారు. దాన్ని రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు తక్కువ ఉన్నారు ప్రమోషన్ తెలుసా? చేయాలి. మీకు తెలియదా ఎందుకు తక్కువ ఉన్నారో? గురుకులాలకు వచ్చిండ్రు. వినండి, గురుకులాలకు అందరూ వచ్చిండ్రా? వచ్చిండ్రు. మొత్తం పిల్లలు గురుకులాలకు వచ్చిండ్రా? నేను చెప్పింది ఎంత అండి చెప్పింది? మొత్తం 1,25,000. నేను ఎంత చెప్పాను మీరు విన్నారా? మరి మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటి? 1,25,000 మంది. మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటి? మిగతా పిల్లలు కూడా ఫుల్ టీచర్స్ ఉన్నారు. ఎక్కడున్నా మరి 24,000 ఖాళీలు ఎక్కడి నుంచి ఉన్నాయండి? మరి ఫుల్ టీచర్స్ ఈ రోజు మీరు చెప్పింది ఎప్పుడు? ఇవాల్టి డేట్ ప్రకారం వాటి ప్రకారం కూడా 24,000 ఉద్యోగాలు మీరు చెప్తున్నారు. yes మీరు మేమే చెప్పేది కరెక్ట్ కాదు. కాదని మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారు? నేను రేపు వస్తాయి కదా మీకు రైట్, రేపు కాకతీయ యూనివర్సిటీకి రోజు పొద్దుగాల 10 గంటలకు వస్తారా? అక్కడ కూర్చొని రావాల్సిన అవసరం లేదండి. మీరు వస్తా అన్నారు కదండి, నేను మీరు కాకతీయ వస్తా అన్నారు కదా, యా, మీరు నేను వస్తా ఆన్సర్ అన్నారు చేస్తా. కదా. మీకు నేను బాధ్యత ఉంది, పారిపోయేటోళ్ళని మీకు కాదు, బాధ్యత ప్రజల్లో ఉందండి. ఉన్నోళ్ళు. 24,000 స్కూళ్ళల్లో స్కూల్ ఎడ్యుకేషన్ లో 24,000 ఖాళీ మీరు ఎలా చెప్తున్నారు? ఇంకా కాలేదు కదా. కాదు అంటున్నారు. 24,000 కూడా 34,000 ఉంటే ఫిల్అప్ చేస్తాం. అమ్మ అది చెప్పాలి కానీ 22,000 ఆల్రెడీ చేసినాం. అది మర్చిపోవద్దు. ఇప్పుడు ఒకటి 22,000 అది నేను మీ చెప్పింది బాధ్యత కూడా. అండి, అది మీ బాధ్యత. అరే, మీరు మీరు ప్రభుత్వంగా ఫిల్అప్ చేయకపోతేనేమో ఫిల్అప్ చేయలేదంటారు, ఫిల్అప్ చేస్తే ఇంకా బాధ్యత చేయాల్సిన అంటారు. వాడి సంగతి ఏంటి అని Yes, మేము చేస్తాం, అడుగుతున్నాం. అవి కూడా చేస్తాం, చేయాలా? అవి అంటే కూడా మీరు చేస్తాం. ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఒకటి. ఉంటే 10,000 ఫిల్అప్ చేసి మేము చేసినామంటే కాదు. ఎక్కడ మిగిలిన 10,000? 90,000 యు సంగతి ఆర్ ఏంటి? మిస్టేకెన్. అదే అంటున్నాను. నేను నేను ఎగ్జాంపుల్ చెప్పింది చెప్తున్నా మీకు. ఎగ్జాంపుల్ వద్దు. నేను ఎగ్జాంపుల్ నేను ఫిగర్స్ చెప్తున్నా. ఫిగరే చెప్తున్నా నేను. నేను 35,000 స్కూల్ ఎడ్యుకేషన్ లో పబ్లిక్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఎడ్యుకేషన్ లో ద్వారా 24,000 34,000 ఖాళీ ఉన్నాయి. డిపార్ట్మెంట్ చేసినాం. ఖాళీ ఉన్నాయి. ఇది నేను అబద్ధాలు ప్రూవ్ చెప్పండి. చేస్తా. 50,000 చిన్నారెడ్డి గారు మీరు చెప్పండి. మీకున్న సమాచారం ఏంటి చెప్పండి. చిన్నారెడ్డి గారు మీ తర్వాత రాజేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. సరే చిన్నారెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారితో నాకు వివాదం లేదు. ఎందుకంటే ఈజ్ రిప్రజెంటింగ్ ఏ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ. I am interested to represent some other constituency. మేబీ కావచ్చు కానీ గ్రాడ్యుయేట్ల అందరి సమస్యలు అవే కదా, ఇష్యూస్ మాత్రం అవే ఉంటాయి ఎక్కడైనా ఇక్కడైనా ఇష్యూస్ ఒకటే. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నేను వచ్చి కూర్చున్న తర్వాత వారు మాట్లాడారు. అవును, వారు చెప్పింది ఏమంటే, నేను ప్రగతి భవన్ పోతే కొంతమంది నన్ను తప్పు పట్టారు, నేను పనులపైన ముఖ్యమంత్రి గారు కలవడం తప్పేముంది అని ఓ మాట అన్నారు. ఆయన పాపం కలవలేదండి. చిన్న ఆయన కలిసింది ఒకటే దాని మీద, ఒకటేసారి మార్కెటింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ దాని మీద ఒక 5 ప్రొఫెసర్స్ పిలిచినప్పుడు ఈజ్ వన్ అమాంగ్ దెమ్. అంతే తప్ప కానీ దాన్ని అంటే తప్పు మీరు అనేది కలవాలి, కానీ ఆయన కలిసిన సందర్భం అది. అంతే తప్ప కానీ ఆయన ఏదో సమస్యలు పట్టుకొని ఆనాడు రాలే. సమస్యలు పట్టుకొని ఆ రోజున ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మిగతా సమస్యలు అడిగాడు తప్ప, ప్రగతి భవన్ మొన్న వచ్చిన రోజున మాత్రం ఒక మార్కెటింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ దాని మీద సలహాలలో 8 మంది అడిగితే 5 వచ్చారు. ఆ రోజున 5 సలహాలు తీసుకున్నారు అంతే. అదే అంటే నాకుండే సమాచారం, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు గతంలో 2 పర్యాయాలు ఈ గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్సీగా చేశారు. ఈసారి నేను కాంటెస్ట్ చేయనటువంటి మాట వారు మొదలు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారితో కలిసిన తర్వాత నేను కాంటెస్ట్లో ఉంటాననే మాట చెప్పినారు. నాగేశ్వర్ గారు లేదు కాబట్టి మళ్ళీ మాట్లాడదాం. లేనప్పుడు మనం మాట్లాడొద్దు, అది వదిలేద్దాం, వేరే విషయం మాట్లాడాలి. అంటే వారిని స్పాన్సర్ చేస్తున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ముఖ్యమంత్రి గారితో ఒక అవగాహనకు వచ్చి వారిని నిలబెడతా ఉన్నారు. ఇప్పుడు రాజేశ్వర రెడ్డి గారి మీద అక్కడ జయసారథి రెడ్డి గారు ఉన్నారు, ఉభయ కమ్యూనిస్టుల అభ్యర్థి, రాజేశ్వర రెడ్డి గారు టీఆర్ఎస్ అభ్యర్థి. అక్కడ ఎందుకు లేదు అవగాహన? లేదు అంటే అది వేరే విషయం. నేను అంటుంది ఏమంటే మహబూబ్నగర్ వరకు మాత్రం ఉంటే మొత్తం ఉండాలి కదా అని ఆ మాదిరి ఒక అవగాహనకు వచ్చి నిలబడుతున్నా, అంతటితో వదిలేద్దాం. అది గ్రాడ్యుయేట్స్ విజ్ఞతకి వదిలేద్దాం. దాని తర్వాత రేపు జరగబోయేటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి ఓటర్సు నిరుద్యోగ యువకులు. నిరుద్యోగ యువకులకి
ఉండేటువంటి ఉద్యోగాలన్నీ ఫిలప్ చేయమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఎందుకంటే నిరుద్యోగ యువకుల పోరాటం వల్లనే మనకు తెలంగాణ వచ్చింది. ఆ పోరాటాన్ని మర్చిపోవద్దనేటువంటి మాట ఓ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దాని తర్వాత అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఉండేటువంటి వేకెన్సీస్ ఫిలప్ చేయండి. ఇలా హాస్పిటల్స్ కానీ విద్యాలయాలు కానీ చాలా దుస్థితిలో ఉన్నాయి. ఆ వేకెన్సీస్ని ఫిలప్ చేస్తేనే మనకు విద్యకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, ఆరోగ్యానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. దాని తర్వాత ఎవరికైతే మీరు ఉద్యోగం ఇవ్వలేరో మీరు చెప్పిన మాట ప్రకారమే 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. మీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఏ ఒక్కరికి కూడా 3016 రూపాయలు ఈనాటి వరకు కూడా రాలేదు. దయచేసి ఇవ్వమని నేను కోరుతా ఉన్నాను ఈ నిరుద్యోగ భృతి. దాని తర్వాత సిపిఎస్ అన్న రాజేశ్వరరావు మాట అన్నాడు, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిందని చెప్పినాడు. నేను ఒప్పుకుంటా, కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కానీ కొన్ని రాష్ట్రాలు మన భారతదేశంలో ఈరోజు కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని సిపిఎస్ అమలు కాకుండా పాత పద్ధతి అమలు చేస్తుంది. ఒకటే సెకండ్స్. ఇప్పుడు చిన్నారెడ్డి గారు 2004లో కేంద్ర ప్రభుత్వం మీరు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే మీరు తీసుకొచ్చారు. ఇవాళ ఈనాటికి ఉన్న భారతదేశంలో కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్ కానీ భాజపా రూల్ స్టేట్స్ కానీ ఇప్పటి వరకు సిపిఎస్ని ఇక్కడ కంటే భిన్నంగా లేదు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ కూడా అదే ఉన్నది. మీరేమన్నా తీసుకురా, ఆనాడు ఇంట్రడ్యూస్ చేసింది సెంటర్లో స్టేట్లో మీరు. కాబట్టి ఇవాళ మా మీద దాన్ని భారం మోపాలని చూసి మా మీద ఇట్లా బట్టగాల్చి మీద వేస్తే సరైనది కాదన్నా. మీరు తీసుకొచ్చింది మీరు, ఇలా చేయగలిగింది బీజేపీ పార్టీ. కాబట్టి మాకు సంబంధం లేకుండా తెచ్చిన వాళ్ళని ఏమన్నారు, అమలు చేస్తున్న వాళ్ళని ఏమన్నారు. ఇవాళ మమ్మల్ని మధ్యలో మీరు బదనాం చేస్తే కరెక్ట్ కాదన్నా. అంటే ఒక చిన్న విషయం అండి. యాక్చువల్గా సిపిఎస్ వాస్తవానికి పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా అది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం కావచ్చు గాక, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక అధికారం ఉంటుంది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే ఇదే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానమే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానమే అమలయ్యేటట్టుగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యోగులకు అమలయ్యేటట్టుగా వాళ్ళు చేయొచ్చు. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా వాళ్ళు ఒక తీర్మానం చేసిండ్రు. ఆ దిశగా ముందుకు కూడా పోతున్నారు. కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. అయితే ఆ విషయంలో మేమేమంటున్నామంటే, సార్ ఒక నిమిషం వినండి, ప్రతిదీ కొట్లాట కాదు. కేరళ గవర్నమెంట్ చేస్తుందన్నా, ఒరిస్సా గవర్నమెంట్ చేస్తుంది, తమిళనాడు గవర్నమెంట్ చేస్తుంది. ఇవన్నీ 2014 తర్వాత ఒకటే అండి, ఒకటే. ఇప్పుడు ప్రతిదీ కొట్లాట కాదు. మేమేం అడుగుతున్నాము అని అంటే, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన తెలంగాణ రాష్ట్రం నుండి పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పార్టీగా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కానీ అసలు మీ విధానం ఒకటి చెప్పండి. ఉంది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మీ విధానం మీరు వ్యతిరేకిస్తున్నారా? మీరు దాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. పలుమార్లు చెప్పాం. ఇలా తెచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ, అమలు చేస్తుంది బీజేపీ పార్టీ. ఆ 2 పార్టీలను ముందుగా దాన్ని యాక్సెప్ట్ చేయించండి. ఒక్క విషయం అన్న, కేంద్ర ప్రభుత్వంతో చెప్పి చేయించండి. రాజేశ్వర రెడ్డి గారు చెప్పిన దానికి ఒక క్లారిఫికేషను. 2004లో ఒక 10 సంవత్సరాల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో. 2004లో అధికారంలోకి వస్తూనే సిపిఎస్ విధానం వచ్చింది. దానికన్నా ముందే దీని రూపకల్పన, దానికన్నా ముందుండే ప్రభుత్వమే రూపకల్పన చేసిపోయినది. ఈ ప్రభుత్వం దాని కొనసాగింపుగా దాన్ని చట్ట చేయడం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ సొంతంగా తీసుకొచ్చింది కాదు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా తీసుకొచ్చింది కాదు. గతంలో ఉండే ప్రభుత్వం రూపకల్పన చేస్తే దాన్ని యథావిధిగా దాన్ని పార్లమెంట్లో దాన్ని అమలు చేయడం జరిగింది అనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. అది అక్క చెప్పినట్టుగా మీరు కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు అమలు చేయడం లేదు. మన రాష్ట్రం కూడా ఆ విధంగా ఓ తీర్మానం చేస్తే అయిపోయేది, కానీ ఇంతవరకు చేయలేదు. దయచేసి చేయమని కూడా మేము కోరుతా ఉన్నాం. దాదాపుగా 130,000 మంది ఉద్యోగస్తులు దీంతో బాధపడతా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత మా బెనిఫిట్స్ ఎట్లా అనేటువంటి మాట చెప్తున్నారు. దాని తర్వాత పిఆర్సీ, మీరు ఈరోజు ప్రతిదానికి మనం అందరితో పోల్చుకుంటాం. మళ్ళీ పక్కనుండే జగను 27-28% ఆయన ఫిట్మెంటు ఈరోజు ఐఆర్ ఇచ్చినాడు. మళ్ళీ కనీసం మనం పిఆర్సీ ఇవ్వలేకపోయినా ఐఆర్ ఎందుకు డిక్లేర్ చేయడం లేదని అడుగుతా ఉన్నాను. దాని తర్వాత 2018 ఎన్నికల కన్నా ముందే మీరు కమిషన్ వేశారు. ఆ రోజు అందరూ ఉద్యోగస్తులు ఎదురు చూశారు. జూన్ 2 మనకు అంటే జూన్ 2వ తేదీ నాడు తెలంగాణ వచ్చినటువంటి దినం కాబట్టి ఆ రోజు కనీసం ఐఆర్ ప్రకటన వస్తుంది ముఖ్యమంత్రి గారి నోటి నుంచి అన్నమాట ఎదురు చూసినారు. ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచినారు, 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈనాటి వరకు కూడా పిఆర్సీ రిపోర్టే మీరు తెప్పించుకోలేదు. ఇంతవరకు కూడా పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ప్రకటించలేదు. ఉద్యోగస్తులందరూ ఎదురు చూస్తున్నారు, మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట కూడా
ఎందుకంటే 3 సంవత్సరాలు కనుక కాలపరిమితి అయితే ఆ పిఆర్సీ కమిటీకి చట్టబద్ధత ఉండదు, ఇంకొక 5-6 నెలలు అయితే ఆ చట్టబద్ధత పోతుందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అంటే గతంలో రోషయ్య గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 38% ఫిట్మెంట్ ఇచ్చినారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10th పిఆర్సీ వేసి 43% ఇచ్చారు. ఈ రోజు అంతకన్నా ఎక్కువ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సాధ్యమా మీరు చెప్పండి, అంతకంటే ఎక్కువ సాధ్యమా ప్రస్తుత పరిస్థితుల్లో మీరే చెప్పండి. అది ప్రభుత్వం చూసుకోవాలి. ప్రభుత్వం కాదు కదా, మీరు రాజకీయాలు కాదు కదా, ఇక్కడ మీరు విజ్ఞులు చదువుకున్న చిన్నారెడ్డి గారు conclude చేయండి. చిన్నారెడ్డి గారు టైం అయిపోతుంది. ఊరికేనే అట్లా ఒక మీద మాట్లాడడం కాదు కదా. దాని తర్వాత 11th పిఆర్సీ వేసినారు. మీరు కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని దయచేసి మీరు ఇమీడియట్గా పిఆర్సీ అమలు చేయాలని కూడా నేను కోరుతున్నాను. దాని తర్వాత డిఏ, కేంద్ర ప్రభుత్వం డిఏ ఇస్తుంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆపింది. కేంద్ర ప్రభుత్వం 2020 జనవరిలో వారు 5% డిఏ వారు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళే మీరు చెప్పినట్టుగా ఆపినారు. ఆపి ఎంతవరకు ఆపినారంటే 2021 జూలై వరకు డిఏ ఇవ్వబడదు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మన స్టేట్ లో 3 పెండింగ్లు ఉన్నాయి. 3 డిఏలు పెండింగ్. జూలై డిసెంబర్ మళ్ళీ రేపు జనవరి వస్తే మూడోది కాబోతుంది. మూడిట్లలో ఒకటి ఇచ్చారు, మిగతా రెండిట్ల గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆపింది, మనం ఆపినాం, దాని గురించి చేయాలి. అంటే ఒక సందర్భంలో కేసీఆర్ గారు అన్నారు, బోర్డు కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి నేను చెప్పడం జరిగింది. 1,50,000 కోట్ల మన బడ్జెట్ ఉంటే 15% పెరుగుద్ది అనుకుంటే 30,000 కోట్ల లోపల పోయింది. మీకు తెలుసు అది. అందుకని డిఏ కూడా వీళ్ళని తొందరగా ఇవ్వాలి. దాని తర్వాత క్వాంటమ్ ఒకటి, అంటే మీకు 10th పిఆర్సీ కమిషనే గతంలో 75 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే మనకు ఈ బేసిక్ పే పైన 15% క్వాంటమ్ ఇస్తూ ఉంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కి దాన్ని 70కి తగ్గియాలి. ఎందుకంటే వాళ్ళ ఆయుష్ 70 కన్నా ఎక్కువ ఉండడం లేదు, చాలామంది చనిపోతూ ఉన్నారు, ఆ బెనిఫిట్స్ వాళ్ళకి అందడం లేదని కమిషన్ రిపోర్ట్ ఇచ్చి దాదాపుగా 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఈనాటి వరకు కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోలేదు కేసీఆర్ గారు, ఈ ప్రభుత్వం. దయచేసి తీసుకోమని కోరుతా ఉన్నాం. 70 సంవత్సరాల లోపే ఈ క్వాంటమ్ 15% ఇవ్వాలని కోరుతున్నాం. దాని తర్వాత హెల్త్ కార్డ్ సార్, హెల్త్ కార్డ్స్ మీరు ఇచ్చారు, ఏ హాస్పిటల్ కన్నా పోతే చెల్తా ఉన్నాయి హెల్త్ కార్డ్స్. హెల్త్ కార్డ్స్ చెల్లడం లేదు. ప్రతి 3 నెలలకో 6 నెలలకో మెడికల్ రియంబర్స్మెంట్ జీవో మీరు రెన్యూ చేస్తూ పోతారు. దాని తర్వాత మహిళా, ఒక్క విషయం సార్ కళ్యాణ్ గారు, మీరు మహిళా ఉద్యోగస్తుల గురించి చైల్డ్ కేర్ లీవ్, ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం గతంలో 2 years లీవ్ ఇచ్చారు. అంటే ఆ ఉద్యోగస్తురాలి పిల్లలు, 2 పిల్లల వరకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఈ 2 సంవత్సరాల లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 120 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది వాళ్ళకు. అంటే 4 నెలలు మాత్రమే వాళ్ళకు. సమయం అయిపోయింది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయమని మేము కోరుతా ఉన్నాం. మనం విన్నాము, అభ్యర్థులు, గ్రాడ్యుయేట్లు అన్ని చెప్పింది. ముఖ్యంగా రాణి రుద్రమ్మ గారు ఒకటి మిమ్మల్ని లేవనెత్తారు, ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారనే దానిపై శ్వేతపత్రం ఏమైనా రిలీజ్ చేస్తున్నారా? పల్లవాయేశ్వర రెడ్డి గారు శ్వేతపత్రం ద్వారానే ఎమ్మెల్సీ ఎన్నికలకు పోతారా చెప్పండి. రెండోది, యూనివర్సిటీ వీసీలు ఐఏఎస్లను పెట్టి కొద్ది రోజులు నడిపారు, ఇప్పుడు వీసీలే లేదు, ఈ వ్యవస్థను అంతా భ్రష్టు పట్టించారనే ఒక విమర్శ మీద ప్రధానంగా వినిపించింది డిబేట్ మొత్తంలో. అన్నిటికంటే ముఖ్యంగా సిపిఎస్, ఇది మాది కాదు కేంద్రంలో అని మీరు చెప్తున్నారు. మీరు ఒకవేళ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే, అంటే మనకు రాష్ట్రానికి ఆప్షన్ ఉంది, సిపిఎస్ పెట్టుకోవచ్చా వద్దా అనే ఆప్షన్ మీకు ఉంది, అది మీరు తీసుకుంటారా కేంద్రమే తీసుకోవాలా? దాని మీద ఒక క్లారిటీ ఇవ్వండి, కంక్లూడ్ చేసేద్దాం మనం. అయిపోయింది, టైం లేదు మనకు, చెప్పండి. ఉన్న ఉద్యోగాలన్నీ ఫిలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ 2014 నుంచి ఇప్పటి వరకు కొన్ని చేయగలిగినాం. దరిదాపుగా 1,25,000లో చెప్పాను, 80,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉన్నట్లయితే 40,000 ఉద్యోగాలు, 45,000 ఉద్యోగాలు వితౌట్ చేసినాం. మిగతా ఉద్యోగాలు వారు చెప్పినట్టు కొంత గవర్నమెంట్ సెక్టర్లో చాలామంది ఎక్కువ ఆశించేది ఏంటంటే గ్రూప్ 1 ఉందా, గ్రూప్ 2 ఉందా, లేకపోతే డిఎస్సి ఉందా అనేది ఎక్కువ మనకు అలవాటు అయి ఉంటాయి. అదే హెల్త్ డిపార్ట్మెంట్ మిగతా దగ్గర కూడా కొన్ని పంచాయత్ సెక్రటరీలు 9,000 అయినాయి, అయినా అది లెక్క రాకుండా జనరల్ కన్సిడర్ చేయరు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా డిఎస్సి అనేది ఇంత ముందు ఉండేది, ఇప్పుడు టీజీటీ ద్వారా అవుతున్నాయి. కొంత అయినా ఇంకో కొన్ని వేకెన్సీస్ అనే ఐడెంటిఫై చేస్తున్నారు. 3-4 రోజుల్లోనే ఐడెంటిఫై చేసి మొత్తం మీద అతి త్వరగా ఇవాళ ఏ ఏజెన్సీ అయితే ఆ ఏజెన్సీ ఎలక్షన్ లోపల చేస్తారన్నా. ఎలక్షన్ తో సంబంధం లేదు, ఎలక్షన్ అనేది ఎలక్షన్ తో సంబంధం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రతి వేకెన్సీని నేను ఆరోపణ చేయట్లే, ఇంకొకటి మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఇంకొక అంశం మీ దృష్టికి తీసుకొస్తున్నా.
ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏ ఏజెన్సీ ద్వారా అయితే ఆ ఏజెన్సీ ద్వారా అన్నారు కదా, చాలా లోపాయికరమైనటువంటిది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ను తీసుకునే అంశంలో తెలంగాణ రాష్ట్రంలో రకరకాల ఏజెన్సీలు ఏం చేస్తున్నాయండి, వాళ్ళను రిక్రూట్ చేసుకొని ఒకటి నా దగ్గరికి కరోనా టైంలో స్టాఫ్ నర్సులు వచ్చారండి. నీలోఫర్ ఆసుపత్రి నుండి స్టాఫ్ నర్సులు ఒక 15 మంది అమ్మాయిలు వచ్చి ఒక రిప్రజెంటేషన్ వాళ్ళు వాళ్ళని రిక్రూట్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చిండ్రు. ఏముందంటే దాంట్లో వాళ్ళకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లనేమో ఇవాళ తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళను రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇస్తే వీళ్ళు పాపం అమ్మాయిలు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అపాయింట్ అయ్యారు, జాబ్లోకి వచ్చేసారు. వచ్చినాక ఒక 3 రోజులకి ఏంటంటే వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్ అడిగితే దాని మీద ఏదో థర్డ్ సంస్థ ఒక ప్రైవేట్ ఏజెన్సీ పేరు వచ్చింది, ఒక ప్రైవేట్ ఏజెన్సీ పేరు అట్లా పెట్టుకొని ఏం చేసిండ్రంటే కరోనా టైం అయిపోగానే వాళ్ళని ఉద్యోగాలకి తీసేసిండ్రు. అటువంటివి చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రిక్రూట్మెంట్ చేయాలి. దయచేసి రాణి గారు మాట్లాడదాం, చెప్పండి. ఖాళీగా ఉన్న వాటన్నిటిని కూడా పర్మనెంట్ గా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ 80,000 ఉద్యోగాలు ఇంతకుముందు చేసినట్టు 45,000 ఉద్యోగాలు అన్న చేసినట్టు 50 నుండి 75,000 ఉద్యోగాలని అతి త్వరలో కంప్లీట్ గా ఐడెంటిఫై చేసి అది స్కూల్స్ గానీ డిఎస్సి అంటే టీజీటీ ద్వారా గానీ మిగతా ద్వారా కంప్లీట్ చేస్తాం. యూనివర్సిటీ వీసీలు కూడా కరోనా కంటే ముందే సెర్చ్ కమిటీ వేసినాం. అంటే చాలా ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. ఒక చిన్న ఇష్యూ సెర్చ్ కమిటీలో వేసిన తర్వాత ఆ సెర్చ్ కమిటీ ట్రంకేటెడ్ సెర్చ్ కమిటీ ఉంది అన్నారు. అంటే అప్పుడున్న ఫుల్ ఈసీ లేదని చెప్పేసి మరలో కోర్టుకు పోతా అని చెప్పేసి అంటే ఫుల్ ఈసీలో వేసినాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ని. ఇప్పుడు ఫుల్ ట్రంకేటెడ్ కాకుండా ఫుల్ సెర్చ్ కమిటీ వేసినాం. ఆ సెర్చ్ కమిటీలో ఉన్న యూజీసీ మెంబర్లు అందరూ కూడా 70-75 సంవత్సరాల కంటే పెద్దవాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే మేము డైరెక్ట్ గా ఇక్కడికి రాలేము, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ లో వస్తామనంటే దానికోసం కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక జీవో తీసి ఇంకొక 2 ఇష్యూస్ అది క్లారిటీ వచ్చింది, అయిపోతుంది. తక్కువ సమయంలో అయిపోతుంది. ఫిలప్ చేసుకోవాల్సింది కూడా అటానమస్ మన గవర్నమెంట్ సంబంధం ఉండదు. సిపిఎస్ లో కూడా మేము చాలా క్లారిటీగా చెప్పినాం. తెచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఏమైనా చేసి వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే మేము చేస్తాం. వారు చెప్పినట్టు జీవో 124 తీసుకొచ్చి 95% రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం లోకల్లో ఇంతకుముందు వారు అడిగారు. ఎందుకంటే ఖచ్చితంగా అది కూడా ఇవాళ జీవో నెంబర్ 124 ద్వారా ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కూడా దానికి వచ్చింది. స్కిల్ లేనట్లయితే టాస్క్ ద్వారా తెలంగాణ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కూడా టాస్క్ ఏర్పాటు చేసినాం. తద్వారా ఫిలప్ చేయాలని చెప్పేసి ఐఆర్ కానీ పిఆర్సీ కానీ డిఏలు కానీ వారి యొక్క సమస్యలు కానీ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ మధ్య కాలంలో 2 కూడా వాళ్ళు తీసుకొచ్చారు. తప్పనిసరిగా త్వరలోనే వాళ్ళకు రావాలని చెప్పేసి వాళ్ళ తరఫున కొట్లాడి నిరుద్యోగ వృత్తి మీకు తెలుసు కదన్నా. ఇవాళ కరోనా వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం దరిదాపుగా ఇవాళ మీకు తెలుసు మీరు రైతు బిడ్డ ఇవాళ 15,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఇవాళ రైతు బంధు ద్వారా ఇచ్చినాం. 1,254 కోట్ల రూపాయలు రైతు బీమా ద్వారా ఇచ్చినాం. ఇవన్నీ ఇంతకుముందున్న స్కీమ్స్ కాదు. ఈ కొత్త స్కీమ్ ద్వారా వచ్చిన తర్వాత 2015లో గెలిచారన్న అవి ఆ రైతు బంధు 7 గెలిచారు 2015 ఇవాళ ఇచ్చినాం. లేకపోతే లేదు ఇవాళ 7,500 అంటే మేము చెప్తున్నాం ఖచ్చితంగా వీఆర్ కట్టుబడి ఉన్నాం. తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఫిలప్ చేయడం మరియు నిరుద్యోగ భృతి కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి ఏదైతే కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టినరో అది ఖచ్చితంగా కొద్దిగా టైం తీసుకున్నా చేసి చూపిస్తాం. ఇంతవరకు 2014 నుండి ఇప్పటిదాకా ఏ విధంగా కొంత రెచ్చగొట్టి వాళ్ళ చేసినా కూడా ఇలా ప్రతి ఇంటికి ఉపాధి కల్పించే దాన్ని ఉంటాం కానీ ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదని చెప్తున్నారు. 14 తర్వాత తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఉద్యోగాలు ఫిలప్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఏమన్నా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాందే. ఆ ప్రభుత్వం ఇంతవరకు చేసుకుని 60-70% చేసినా మిగతా చేయడంలో ఖచ్చితంగా 2015 నుండి ఇప్పటిదాకా ఏ విధంగా ముందున్నానో ఇప్పుడు కూడా ఉద్యోగ సమస్యలు కానీ లేక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వారు చెప్పిన ఒక సమస్య వాస్తవం కానీ అది ప్రభుత్వం చేయట్లే, అవుట్ సోర్సింగ్ సంస్థ చేస్తున్న అటువంటి కూడా మేము రెక్టిఫై చేసి ఇవాళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పర్మనెంట్ వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా మళ్ళా తీసుకొస్తాం, ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఉంటుందని చెప్తూ ఈ విధంగా అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది ఉందో ఆ యూనివర్సిటీస్ కానీ లేకపోతే అవి కానీ మొత్తం కూడా అందరూ తెచ్చడం కూడా పోరాటంలో ముందుంటాం. వాళ్ళు ఇవాళ చివరి మాట ఒకటే నేను చెప్పదలుచుకున్నా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ గత
స్వతంత్రం వచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా 33 పెద్ద సంస్థలు మూతపడితే ఓకే 7 సంస్థలు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో, 23 సంస్థలు ఇలా మోడీ గారి గవర్నమెంట్ లో అని డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి పెట్టిండ్రు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆర్టీసీని కాపాడింది, బిహెచ్ఎల్ని కాపాడింది, ఒక్క సంస్థ కూడా ప్రైవేట్ చేయలే. కాబట్టి మేము ఈ యొక్క ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాం. టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించే దాంట్లో శ్వేతపత్రం కావాలి సార్. ఖచ్చితంగా శ్వేతపత్రం ఇస్తారా? ఓకే రైట్. ఏ పత్రాలు రైట్, ఇంతవరకు ఉద్యోగ నియామక పత్రాలు ఓకే. ఏ పత్రాలు లేకుండానే ఉద్యోగ నియామక పత్రాలు నిరుద్యోగులకు ఓకే అందజేస్తాం. ఓకే రైట్.